హాయ్ అండి, హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. నిన్నటి వీడియోలో అయితే ఇక్కడి వరకు చూపించాను కదండి, దాని కంటిన్యూషన్ అయితే ఇదే. సో ఇప్పుడైతే రిసెప్షన్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. పెళ్ళి కొడుకుని వాళ్ళు ఇలా మేళతాళాలతో తీసుకెళ్తున్నారనమాట టెంపుల్ దగ్గరికి, మండపానికి. సో ఇలా హారతిస్తూ కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తున్నారు అనమాట. నైట్ అయితే కొద్దిగా లేటే అయిపోయింది, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకే రిసెప్షన్ కాస్త లేట్ అయిపోయింది అనమాట. వర్షం అయితే పడింది కదండి, సో అందుకనే ఆ వర్షం కారణంగా మొత్తం ఈ రిసెప్షన్ అంతా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చేసి త్వరగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని అయితే రెడీ చేసేసి రిసెప్షన్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు. రిసెప్షన్లోనే ఎంగేజ్మెంట్ కూడా చేశారనమాట. సో అవన్నీ అయిపోయే తలకి 12:30 అలా అయిపోయింది. వీళ్ళైతే ఇలా తీసుకెళ్తున్నారనమాట పెళ్ళి కొడుకు. రిసెప్షన్కి అయితే వెళ్ళిపోయారు. ఈ విధంగా జరిగిందండి రిసెప్షన్. వీడియో అయితే చాలా ఉంది, కానీ నేను వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుందేమో అనేసి జస్ట్ అలా చూపించాను అంతే. ఈ రిసెప్షన్లో ఇదొక క్లిప్ మాత్రమే నేను తీసాను. ఇంకా అందరూ ఫొటోస్ దిగింది, వీడియోస్ అవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ పెట్టలేదు. జస్ట్ పెళ్ళి కొడుకును పెళ్ళి కూతురు మాత్రమే ఇలా చూపించాను అంతే. ఇంకా ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత అక్కడే ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వీడియో కూడా ఇందులోనే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి పెళ్ళి కొడుకునైతే అక్కడ టెంపుల్ దగ్గర రెడీ చేస్తున్నారనమాట. ఇలా ఫుల్ వైట్ బట్టలు అయితే వేసేసుకొని తలకి బాసింగం కట్టేసి మొత్తం ఇలాగా రెడీ చేశారనమాట. పెళ్ళి కొడుకుని రెడీ చేసి ఇంకా పెళ్ళి మండపానికి అయితే తీసుకెళ్తున్నాం మేము. ఈ వీడియోలో నేను కూడా అక్కడక్కడ కనపడ్డాను చూడండి, ఆ బ్లూ గ్రీన్ శారీ నాదే అన్నమాట. ఇంకా పెళ్ళి కొడుకు పక్కనే ఉన్నాను. ఇంకా వాళ్ళు కాళ్ళు కడిగేసి పెళ్ళి కొడుకు ఇంకా మండపానికి అయితే తీసుకెళ్ళారు. ఇప్పుడైతే ముహూర్త టైం వచ్చేసిందనమాట. జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. ఇప్పుడైతే తాళి కట్టే సమయం ఆసన్నమైంది. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగిందండి, సింపుల్గానే, కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా అలా సాఫీగా జరిగిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే తాళి కట్టేస్తున్నారు తమ్ముడు. సో తాళి అయితే కట్టేశారండి. మా తమ్ముడు భార్య లైఫ్ లాంగ్ పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటూ మీరు కూడా దీవించేసేయండి. సో ఇప్పుడైతే అయిపోయింది ప్రజెంట్ మ్యారేజ్. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేయాల్సిన సాక్ష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా పాలు పోస్తున్నారనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఫోటోషూట్ చేస్తున్నారు. పెళ్ళికి ముందు రిసెప్షన్లో కూడా చేశారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ విధంగా కూర్చోబెట్టేసి వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అవన్నీ ఫోటోషూట్ లాగా షూట్ చేస్తున్నారనమాట. మా పెళ్ళి కూతురు మొహంలో హ్యాపీనెస్ కనబడుతుంది. అక్షయ అనమాట ఆమె పేరు. ఇంకా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక్కడ మండపంలో చేసే కార్యక్రమాలు పెళ్ళి మొత్తం అయిపోయింది. మేము ఇంకా భోజనం చేసేసి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ పెళ్ళి అయితే జరిగిపోయింది కదా, మేము ఇంటికి వెళ్ళేసి ఇంక మేము చేయాల్సిన వర్క్స్, వంటలు, పెళ్ళి కూతురు వాళ్ళ కోసం చేయాల్సినవన్నీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట. ఈ మండపంలో చేయాల్సిన పెళ్ళి తంతు మొత్తం అయిపోయిందండి. ఇంక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసేసి ఇక్కడనే భోజనాలు కూడా చాలా బాగున్నాయి, తినేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంటి దగ్గరికి. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పెళ్ళి కొడుకు ఇంట్లో హడావిడి మొదలన్నమాట ఈ విధంగా. సో
సో అది మేము ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్ళైన తర్వాత ఇంకా ఏ విధంగా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ వీడియోని అయితే ఏం చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసి